కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా హామీలను అమలు చేయడం లేదని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో 3 మంత్రులు కీలక శాఖలో ఉన్న పెండింగ్ బిల్లులు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ నాయకులు హెచ్చరించారు. వాళ్ళని కూడా వికలాంగులకు గుర్తించి వాళ్ళకి కూడా పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని, ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇస్తానని ఊరిస్తున్నారు. 15 నెలలు అవుతున్నా దరఖాస్తులు పెట్టుకోండి, ఈ సేవలలో పోండి అని ప్రజల డబ్బులను లూటీ చేస్తున్నారే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో కార్పొరేషన్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలలైంది అధికారంలోకి వచ్చి కాలయాపన చేస్తూనే తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా ఘోరంగా విఫలమయ్యాడు. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. అందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా పెన్షన్లు అన్నిటి కూడా పెంచి ఇవ్వాలని కూడా, పెండింగ్లో ఉన్న పెన్షన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎలా రాబోయే కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని కూడా ఈ ప్రభుత్వం